నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మనము చికెన్తో మీట్ బాల్స్ మంచూరియన్ తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ చికెన్ మీట్ బాల్స్ మంచూరియన్కి 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి. చికెన్ని నేను ఎలక్ట్రికల్ చాపర్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. మటన్ కైమా ఎలా ఉంటుందో చికెన్ కూడా అలా కైమా లాగా తయారు చేసుకోవాలండి. మీ దగ్గర ఎలక్ట్రికల్ చాపర్ కనుక లేకపోతే మిక్సీలో వేసుకోండి. ఈ చికెన్ కైమాని బౌల్లో వేసుకుందామండి. చాపర్లో అయితే చాలా బాగా వచ్చిందండి. మరొకసారి మిగిలిన చికెన్ కూడా వేసేసుకుని ఒకసారి తిప్పుకుందామండి. చాపర్ మాత్రం నాకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ చాపర్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇది కూడా బౌల్లో వేసేసుకుందామండి. ఇలా చేసుకున్న ఈ చికెన్ కీమాలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూను, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 స్పూను, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 స్పూను, మిరియాల పౌడర్ 1/2 స్పూను, ఎండుమిర్చిని రోట్లో వేసి దంచి తీసుకుంటున్నానండి 1 స్పూను ఉప్పు, 1 స్పూను కార్న్ఫ్లోర్, 1 స్పూను స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని సోయా సాస్ స్పూన్ వేసుకోవాలండి. 1 గుడ్డుని వేసుకోవాలి. చికెన్ కీమాకి ఇవన్నీ కూడా పట్టేటట్లుగా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలిపిన తర్వాత మనం చిన్న చిన్న బౌల్స్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా బౌల్స్ చేసుకోవాలండి. అన్నీ ఇలా బౌల్స్గా చేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడి పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కిందండి. చికెన్ మీట్ బాల్స్ని ఇప్పుడు వేసుకుందామండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. బాగా నూనె వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి. నూనె వేడెక్కకోకుండా మాత్రం వేసుకోకూడదండి, మూకుడికి అంటుకుపోతాయి. ఇలా బౌల్స్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకుంటున్నానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆపక పెట్టి తిప్పుకోవాలండి. ఈ బౌల్స్ వేగిపోయినాయండి. ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న ఈ చికెన్ మీట్ బౌల్స్ని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందామండి. పాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, అల్లం ముక్కలు 1 స్పూను, వెల్లుల్లిపాయ ముక్కలు 1 స్పూను, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు 1 స్పూను వేసుకుని వేయించుకోవాలండి. ఒకసారి తిప్పుకొని వేయించుకుందామండి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ మిరియాల పౌడరు, 1/2 స్పూన్ సోయా సాసు ఒకసారి తిప్పుకొని వేయించుకుందామండి. ఇవి వేగుతూ ఉండగానే 1 స్పూన్ టమాటా సాసు,
ఒకసారి తిప్పుకుంటూ వేయించుకుందామండి. ఇవి వేగుతూ ఉండగానే కార్న్‌ఫ్లోర్ పిండిని ఒక బౌల్‌లో 2 స్పూన్లు వేసుకుని వాటర్ వేసి కలుపుకొని పోసుకున్నానండి. ఒకసారి తిప్పుకుందామండి. ఇలా కలుపుతూ ఉండగానే కార్న్‌ఫ్లోర్ పిండి ఇలా చిక్కగా అయిపోతుంది అనుకోవద్దండి. కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకునే వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు నేను వేయించుకున్న చికెన్ మీట్ బాల్స్ని వేసేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకుందాం. ఈ గ్రేవీ అంతా కూడా చికెన్ మీట్ బాల్స్కి పట్టేటట్లుగా కలుపుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో మాత్రం వీటిని ఉడికించకూడదు. ఇలాగూ సిమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడు దీనిలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆ బాల్స్కి చక్కగా పట్టుకుంటాయండి. అంతేనండి, చికెన్ మీట్ బాల్స్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ చికెన్ మీట్ బాల్స్ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కనుక ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకోవాలని అనుకుంటారు. అంత బాగుంటాయండి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.